హలో అండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళామండి. వేదాష్ పాప, నేను ఎవ్రీ టైమ్ మా ట్విన్ సిస్టర్ కిడ్స్‌తో కలిసి వెళ్ళేవాళ్ళము. మా ట్విన్ సిస్టర్ ఇవ్వేసి వెళ్ళిపోయారండి. ఆ వ్లాగ్స్ కూడా వస్తున్నాయి. మీరు చెక్ చేయండి. వేదాష్ పాపకి మా ట్విన్ సిస్టర్ చెప్పారు, అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి చెప్పి పాపకి హెడ్ షేవ్ చేపిస్తున్నానని చేపించమన్నారండి. వెళ్ళానండి. అలాగే వెళ్తే చాలా పబ్లిక్ ఉన్నారండి. చాలా ఫుల్‌గా ఉన్నారు. దర్శనానికి టైం పడుతుంది అనని హెడ్ షేవ్ చేపించడానికి వచ్చానండి. హాట్ వాటర్ తీసుకొని వెళ్ళానండి. పాపకి మనం ఎవరైనా వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఇలాగే క్యారీ చేయండి. మన కిడ్స్‌కి వెదర్ చేంజ్ అవుతున్నప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ మనం క్యారీ చేయాలి. ఇలాంటివి మనం తెలిసి కూడా తీసుకెళ్తే బెటర్ అండి. అక్కడ కూల్ వాటర్ ఉంటాయి. అవే అందరికి యూజ్ చేస్తూ ఉంటారు కదా! సో, అందుకు పాపని ఎలా పట్టుకోమంటే అలాగే పట్టుకొని కూర్చున్నారండి. నీట్‌గా చేపించుకున్నారు హెడ్ షేవ్. చాలా బాగా సైడ్‌కే ఉంటుందండి టెంపుల్‌కి. హెడ్ షేవ్ నీట్‌గా చేపించుకున్నారు. నేను అలా క్లాత్స్ అలా వేశానండి. పార్కింగ్ చేసుకోవచ్చు. వెహికల్‌లో పెట్టేసి హాట్ వాటర్ తీసుకెళ్ళాను కదండీ! నాప్కిన్ తోటి నీట్‌గా క్లీన్ చేసి అలా దర్శనానికి వెళ్తాము. మేమైతే ఎవ్రీ టైమ్ అలాగే ఫాలో అవుతాం. పెద్దమ్మ టెంపుల్‌లో కూడా అంతే అండి. చేపించొచ్చు బాతింగు. అక్కడ కూల్ వాటర్ ఉండొచ్చు, హాట్ వాటర్ ఉండొచ్చు. అక్కడంతా మనకు తెలుసండి, ఫుల్ పబ్లిక్ ఉంటారు. ఆషాఢం లాస్ట్ ఫ్రైడే, ఎవ్రీ టైమ్ వెళ్ళినా సండే అలా వెళ్తాం కాబట్టి ఫుల్ పబ్లిక్ ఉంటారు. అక్కడంతా కిడ్స్‌ని తీసుకొని వెళ్ళడం కరెక్ట్ కాదు. కానీ మా టెంపుల్‌కి రావడానికి 40 మినిట్స్, హాఫ్ అన్ అవర్ పడుతుంది కాబట్టి ఫ్రెష్ అప్ అయ్యి వస్తాము. నెక్స్ట్ ఇలా వేసేసి నీట్‌గా చేపించి క్లీన్ చేసి దర్శనానికి తీసుకొని వెళ్తామండి. అక్కడంతా కిడ్స్‌ని, ఎల్డర్స్ ఓకే అండి. కిడ్స్ ఇన్ఫెక్షన్స్ అలా ఉంటాయి కాబట్టి అమ్మవారికి తెలుసండి, మనకు తెలుసు హార్ట్‌ఫుల్‌గా ఎలా పూజ చేసుకుంటాము అమ్మవారికి. అలా క్లీన్ చేసే తీసుకెళ్తాం. ఎవరినైనా కిడ్స్‌ని అలా తీసుకొని వెళ్ళడం బెటర్ అండి. లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు రూమ్స్ తీసుకుంటారు కాబట్టి అక్కడ మనకి హాట్ వాటర్ అవైలబుల్‌గా ఉంటాయి. తిరుమల వెళ్ళినప్పుడు మనం ఎలా చేస్తామండి, హెడ్ షేవ్ చేపించేసి మనం రూమ్స్ ఉంటాయి కాబట్టి ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ దర్శనానికి వెళ్తాము. ఇక్కడ డైరెక్ట్ ఫ్రెష్ అప్ అయ్యి పాపకి ఇలా కవర్ చేశానండి. చేసి నీట్‌గా అదంతా హాట్ వాటర్ తోటి క్లీన్ చేసి పాపని దర్శనానికి తీసుకొని వెళ్ళానండి. చాలా బాగా జరిగిందండి. చాలా ఫేమస్ అండి శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి టెంపుల్. అక్కడంతా అది విలేజ్ అండి. అంతకుముందు బల్కంపేట్ లాంగ్ బ్యాక్. అక్కడ బావి తవ్వుతుంటే అమ్మవారు స్వయంభూ వెలిసారంటండి. 10 ఫీట్స్ డౌన్‌లో ఉంటారు. చాలా బాగుంటుందండి ఆ టెంపుల్ వెళ్ళడానికి కూడా. ఇప్పుడు పబ్లిక్ ఉన్నారు కాబట్టి ఫుల్‌గా క్యూలు అలా ఉన్నాయి. నార్మల్ డేస్‌లో వెళ్ళినప్పుడు హాఫ్ అన్ అవర్‌లో వెళ్ళేసి రావచ్చండి మనం. అలా స్టెయిర్ కేస్ ఉంటుంది. డౌన్ అయ్యి అమ్మవారిని దర్శనం చేసుకొని అలా అవుట్ అయిపోతామండి. చాలా చాలా బాగా అనిపిస్తుంది. పీస్‌ఫుల్‌గా మనం గాడ్‌కి ప్రే చేసుకున్న అలాగే అనిపిస్తుంది కదండీ! ఎంత పాజిటివ్‌గా అనిపిస్తుందో. కిడ్స్‌కి కూడా అలాగే చూస్తూ ఉంటారండి. మా ట్విన్ సిస్టర్ అయితే కిడ్స్‌ని బాగా ఇన్వాల్వ్ చేస్తారు. పూజ చేసేటప్పుడు పరిగెత్తుకుంటూ, ఇప్పుడైనా అంతే అండి. హారతి ఇస్తుంటే కిడ్స్ ఎక్కడున్నా పాప, సుదీక్ష పాప, వేదాష్ బేబీ పరిగెత్తుకుంటూ వచ్చేస్తారండి. క్లాప్స్ కొడుతూ, హారతి చదువుతూ వస్తారండి. అలాగే మా ట్విన్ సిస్టర్ ఇన్వాల్వ్ చేశారు కిడ్స్‌ని. మేము కూడా అంతే అండి. మా మదర్ వాళ్ళు ఫార్మింగ్ అండి. జాబ్ చేసినట్టు మా మదర్ వెళ్ళేసి వచ్చేవాళ్ళు. ఈవినింగ్ ఎంత లేట్ అయినా కానీ ఫ్రెష్ అప్ అయ్యి దీపం ఇప్పటికీ పెడతారండి. అలాగే మనం చూసి నేర్చుకుంటాం కదా! మన కిడ్స్ కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు. కంపల్సరీగా నేర్చుకుంటారండి. చూసి చూసి కూడా అలవాటైపోతుంది. ఇంకా నెక్స్ట్ అప్‌గ్రేడ్ అవుతూ ఉండొచ్చు పూజలో. మనకి ఎంత టైం ఉన్నా దీపం పెట్టి మా ట్విన్ సిస్టర్ చెప్తూ ఉంటారు. మనం ఆఫీస్‌కి వెళ్తున్నా అలా దీపం పెట్టేసి హారతి ఇచ్చి ప్రసాదం మనం ఏ పటికి బెల్లమో పెట్టేసి వెంటనే తెలుసండి మనం ఎంత బిజీగా ఉంటాము అనేది. మనం పాజిటివ్‌గా ఇలా చేయాలి అని అనుకుంటున్నా కానీ అదే పూజ అండి. పాపకి అలా హెడ్ షేవ్ చేపించాను. పాజిటివ్‌గా అనిపించాలి. మేము కిడ్స్‌కి చెప్తూ ఉంటాము. సీసీ క్యామ్‌లో కిడ్స్ ఏమన్నా అనుకున్నా చూస్తూ ఉంటాము. సీసీ క్యామ్ లాగా గాడ్ ఎప్పుడు మనల్ని చూస్తూ ఉంటారు. మనం పూజ చేసుకుంటే మనకు భయం ఉంటుందండి. కంపల్సరీగా ఒక మిస్టేక్ చేయాలన్నా కానీ. చూసారా అండి, ఇలా దర్శనం చేసుకొని అమ్మవారి బ్లెస్సింగ్స్ మనందరికీ ఉండాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ అండి.